హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ప్రతి వీడియో లైక్ చేస్తూ మంచి మంచి కామెంట్స్ పెడుతూ ఇలాగే సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ప్లీజ్ ఈ వీడియోని కూడా సపోర్ట్ చేస్తూ మీ లైక్ అయితే ఇచ్చండి. ప్లీజ్ మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి లైక్ కూడా ఒక సపోర్టర్ లెక్కేసుకుంటాను. ప్లీజ్ లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ వీడియో ఎప్పటిది అంటే మొన్న మంగళవారం రోజు వీడియో అనమాట. సోమవారం వచ్చేసి కేదారేశ్వర వ్రతం అయితే అయింది కదండి. మంగళవారం సాయంత్రం వ్లాగ్ అనమాట ఇది. మంగళవారం సాయంత్రం ఆంజనేయ స్వామికి దీపాలు అయితే పెట్టుకుంటున్నాము. ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇంతేనండి. ఇంట్లో కేదారేశ్వర వ్రతం చేసుకున్న మర్నాడు, అంటే ఇప్పుడు సోమవారమే చేసుకుంటాం కదా, కేదారేశ్వర వ్రతం చేసుకున్న మర్నాడు మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి అయితే దీపాలు అయితే పెట్టుకుంటామన్నమాట కార్తీక మాసంలో. మా అత్తయ్య గారు అలా పెట్టించేవారనమాట ఉన్నప్పుడు. ఇంకా మేము కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నాము. ఆ రోజు ఆంజనేయ స్వామి దీపాలతో పాటు ఏకాదశి ద్వాదశి కలిసింది కదండి. మా ఊళ్ళో పూజారి గారు అయితే సాయంత్రం ద్వాదశి కలిసింది కాబట్టి తులసికోట దగ్గర దీపాలు సాయంత్రమే పెట్టేసుకోమన్నారు. అందుకని చెప్పి తులసికోట దగ్గర కూడా దీపారాధన అయితే చేసుకున్నాము. దీపాలు వెలిగించుకుని చాలా అందంగా చేసుకున్నామండి పూజ. కాకపోతే ఒకటే సంశయం అన్నమాట. ఈ రోజా రేపా అన్నది చిలికి ద్వాదశి అంటాం కదా తులసి దగ్గర దీపాలని. ఈ రోజా రేపా అన్నది తెలియదు. నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి తులసి దగ్గర పూజ చేసుకోవడం. అంటే కార్తీక మాసంలో చిలికి ద్వాదశి రోజు తులసి కోట దగ్గర దీపాలు అయితే వెలిగించుకుని పూజ చేసుకుంటారు. ఈ పూజా విధానం అయితే నాకు తెలియదండి. తెలుసుకొని చేద్దాము అనుకున్నాను. నేనైతే మర్నాడే అనుకున్నాను, బుధవారం అనుకున్నాను. చిలికి ద్వాదశి దీపాలు అయితే బుధవారం కదా, ఏకాదశి ఉపవాసం అయితే చేస్తారు కదా ఈరోజు. మర్నాడు చిలికి ద్వాదశి దీపాలు అయితే తులసమ్మ దగ్గర పెట్టుకుంటారు కదా. ఈలోపు మనం అన్నీ తెలుసుకొని పూజా విధానం తెలుసుకొని ఏం కావాలో అవన్నీ తెప్పించుకొని అందంగా మర్నాడు సాయంత్రం చేసుకోవచ్చు. ఈరోజు ఆంజనేయ స్వామి దీపాలు వెలిగించేసుకోవచ్చు అన్న ప్లానింగ్లో నేనున్నాను. సాయంత్రానికి మా తోటికోళ్ళు అన్నది ఈవేళేనంట దీపాలు, రేపు కాదంట తులసమ్మ దగ్గర దీపాలు పూజారి గారు చెప్పారంటే అప్పటికప్పుడు ఇంట్లో ఏముంటే వాటిని ప్రసాదంగా పెట్టాను అనమాట. ఇంకా ఆంజనేయ స్వామికి అరటిపళ్ళు అక్కడ పూజకని అన్నీ తెప్పించుకుంటాను కదండి. అవన్నీ కూడా ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా పూజకి ఉపయోగపడ్డాయి అన్నమాట. ఇంకా అటుకులు బెల్లం కూడా నేను ఆంజనేయ స్వామికి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టడానికి అని చెప్పి పళ్ళు అటుకులు బెల్లం ఇవన్నీ తెప్పించుకున్నానండి. ఇంకా ఇక్కడ తులసమ్మ దగ్గర పూజ చేసుకొని అటుకులు బెల్లం ఇంకా చలివిడి వడపప్పు పళ్ళు తాంబూలం పెట్టి పూజ అయితే చేసుకున్నామండి. పూజ అయితే నిజంగా చాలా బాగా చేసుకున్నాము. తెలిసో తెలియకో వచ్చినట్టు చేసుకున్నాం అనమాట. వచ్చే సంవత్సరం ఇంకా బాగా చేసుకోవాలి తల్లి, ఈ పూజ ఎలా చేసుకోవాలో ఆ విధానం అంతా తెలుసుకొని వచ్చే సంవత్సరం పూజ అయితే చాలా బాగా చేసుకుంటాము, తప్పైతే క్షమించు అని చెప్పి తులసమ్మ దగ్గర వేడుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. మా తోటికోళ్ళు కూడా ఇంకా వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకున్నారనమాట. తులసమ్మ అయితే వేయలేదని చెప్పి నా దగ్గరికి వచ్చేమన్నాను. ఇక్కడే ఇద్దరం కలిపి పూజ అయితే చేసుకున్నాము. తులసమ్మ దగ్గర పూజ అయిపోయిన తర్వాత లోపల ఇంట్లో కూడా పూజ చేసేసుకొని మేమైతే ఆంజనేయ స్వామి గుడికి బయలుదేరామన్నమాట. అప్పటికే మా హస్బెండ్ లేట్ అయిపోతుంది రండి రండి అని చెప్పి కంగారు పెడుతున్నారు. తులసి దగ్గర దీపాలు వెలిగించుకోవడం అక్కడ పూజ వలన కొంచెం లేట్ అయిందనమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చే టైంకి పిల్లలు అయితే వచ్చారండి. మా ఊరు పల్లెటూరు కాబట్టి పిల్లలు అయితే చాలామంది ఉంటారు. వాళ్ళైతే చాలా హెల్ప్ చేశారు వచ్చి. నిజంగా చుట్టూరు దీపాలన్నీ వాళ్ళే వెలిగించారు. అన్నీ సర్ది పెట్టేశారనమాట. మేము వెళ్ళేటప్పటికి మేమైతే ఆంజనేయ స్వామి దగ్గర పూజ చేసుకొని అప్పుడు ఆంజనేయ స్వామి చుట్టూరు పైన చుట్టూరు దీపాలు అయితే మేము వెలిగించాము, కింద చుట్టూరు దీపాలు అయితే పిల్లలు వెలిగించారనమాట. నిజంగా చాలా హెల్ప్ చేశారండి. వాళ్ళు వచ్చిన మూలన అక్కడ సందడిగా ఉంది. కాలువ దగ్గర ఉంటుంది అనమాట మాకు ఆంజనేయ స్వామి. అక్కడే పూజ చేసుకుంటాము ప్రతి సంవత్సరం కూడా. కాకపోతే మా తోటికోళ్ళు మేము విడివిడిగా ఒక్కొక్క వారం పెట్టుకునే వాళ్ళము. కానీ ఈ సంవత్సరం ఇద్దరికి కేదారేశ్వర వ్రతం ఒకసారి చేసుకున్నాం అనమాట. వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో కూడా. అందుకని చెప్పి ఇద్దరం కలిపి పెట్టేసుకోవచ్చు. ఆంజనేయ స్వామి దీపాలు కలకల్లాడుతూ ఉంటుంది ఎక్కువ దీపాలతోని అని చెప్పి అనుకుని ఇద్దరం ఒకసారి పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా ఆంజనేయ స్వామికి పూజ చేసేసుకొని అప్పుడు చుట్టూరు తిరిగి శ్రీరామదూతం శిరసానమామి శ్రీరామదూతం శిరసానమామి అంటూ శిరస్సు మీద అక్షింతలు అయితే వేసేసుకున్నాము. పూజ అయిపోయిన తర్వాత పిల్లలైతే దీపావళి మందు సామాన్లు అయితే కాల్చుకున్నారనమాట. మేము ప్రతి సంవత్సరం దీపావళికి కొన్ని మందులు తీసి పక్కన పెడతామండి. ఇలా ఆంజనేయ స్వామి దగ్గర దీపాలు వెలిగించేటప్పుడు
వెలిగిస్తారనమాట. పిల్లలైతే సరదాగా అక్కడ వెలిగించుకుంటారు, చిచ్చుబుడ్లు అవి వేస్తారు. దీపాలు పెట్టుకున్నాం కదా, మనకి కూడా బాగుంటుంది అక్కడ ఆంజనేయ స్వామి దగ్గర కలకలలాడుతూ ఉంటుందని చెప్పి చిచ్చుబుడ్లు అవి ఉంచుతామన్నమాట. అవన్నీ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ, మాకు హెల్ప్ చేసిన పిల్లలు కూడా సరదాగా మందులన్నీ కాల్చుకొని ఇంకా మేమైతే ప్రసాదం అది పట్టుకుని ఇంటికైతే వెళ్ళిపోయామండి. చూడండి, మా ఊరి ఆంజనేయ స్వామి అనమాట. కాలువ వారన ఉంటారనమాట. చాలా బాగుంటుందండి విగ్రహం, చాలా కళగా కనిపిస్తూ ఉంటుంది విగ్రహం. మాకు చాలా ఇష్టం ఈ ఆంజనేయ స్వామి అంటే. ఇంకా ఆంజనేయ స్వామి దగ్గర దీపాలు, ఇంట్లో తులసికోట దగ్గర దీపాలు చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ రోజు. తులసికోట దగ్గర దీపాలు కూడా చాలా బాగా చేసుకున్నామండి. పూజ అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. అక్కడ వెలిగించుకుని ఇక్కడికి రావడం తప్పో రైటో, ఆ రోజు వెలిగించుకోవచ్చో ఆ రోజు పూజ చేసుకోవచ్చో అన్నది పక్కన పెడితే నిజంగా చాలా ప్రశాంతంగా అనిపించింది. రెండు అక్కడ పూజ ఇక్కడ పూజ కూడా చాలా బాగా అయిపోయింది. నిజంగా చాలా ప్రశాంతంగా అనిపించింది. ఏకాదశి రోజు ద్వాదశి కలిసిన రోజు ఇలా ఆంజనేయ స్వామి దగ్గర దీపాలు పెట్టుకోవడం, తులసమ్మ దగ్గర దీపాలు పెట్టుకోవడం, రెండు పూజలు కూడా చాలా బాగా జరగడం చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇంకా మా ఊరి ఆంజనేయ స్వామి ఎలా ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి. ఆంజనేయ స్వామి దగ్గర శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం అనుకునే కన్నా శ్రీరామదూతం శిరసానమామి, శ్రీరామదూతం శిరసానమామి అని చెప్పి రామనామం చేసుకుంటే చాలా ఇష్టం అంటండి. అందుకని చెప్పి ఆంజనేయ స్వామి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా రామనామమే చేస్తూ ఉంటాను. ఇంకా రామతారక మంత్రం కూడా చదువుకుంటూ ఉంటానన్నమాట. శ్రీరామ రామ రామేతి రమారామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనుకుంటూ ఉంటానన్నమాట. పూజ చేసినంతసేపు కూడా. పూజ అయిపోయిన తర్వాత అక్కడ మందు సామాన్లన్నీ పిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేసిన తర్వాత పిల్లలకి ప్రసాదం పెట్టేసి ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ ఆంజనేయ స్వామి దగ్గర పెట్టిన ప్రసాదాలు ఉంటాయి కదండి, పళ్ళు, అటుకులు, బెల్లం, ఇంకా కమలాలు, యాపిల్స్ ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి, కొబ్బరి ముక్కలు ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇరుగు పొరుగు వాళ్ళకి పంచిపెట్టేసామన్నమాట. తర్వాత పిల్లలకి టిఫిన్ వేసేసి మా ఆయనకి కూడా టిఫిన్ వేసేసి తినేసిన తర్వాత మా ఆయనకైతే మజ్జిగ కలిపించేసాను. వాళ్ళైతే ఫుల్ పడుకున్నారు. నేనైతే ఎక్కడెక్కడ చక్క పెట్టుకుని సామాన్లు తోముకుని పడుకునే టైంకి 11 అయింది. మనకి తప్పదు కదండి, అన్నీ చేసుకొని పడుకోవాలి. ఇంతే ఈ వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.